ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందంటే క్రీడా అభిమానుల నుంచి దీనికి ఎంత ఆదరణ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ క్రీడర్లు సైతం ఈ లీగ్లో భాగం అయ్యేందుకు తహతహలాడుతున్నారంటే ఈ ఐపీఎల్కు ఉన్న పాపులారిటీ ఏంటో స్పష్టమవుతుంది. ఇప్పటికే 17వ సీజన్కి సంబంధించిన మెగా యాక్షన్ ముగిసింది. ఇప్పుడు ఈ లీగ్ ప్రారంభం అవ్వడమే ఆలస్యం. అయితే ఈ 2024 ఎడిషన్ ప్రారంభం ఎప్పుడవుతుందనే విషయంపై ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. సమ్మర్లోనే ఉంటుందనేది అందరికీ తెలుసు, కానీ ఏ తేదీ నుంచి మొదలవుతుందనేది మిస్టరీగానే ఉంది. ఇప్పుడు ఆ మిస్టరీకి తెరపడుతూ ఐపీఎల్ 17వ సీజన్కి ముహూర్తం ఫిక్స్ చేశారని బీసీసీకి చెందిన ఓ అధికారిగా తెలిపాడు. ఈ కొత్త సీజన్ మార్చి 22 తేదీ నుంచి ప్రారంభం అవ్వచ్చని ఆయన ఓ లీక్ ఇచ్చాడు. అదే సమయంలో 2024 లోక్సభ ఉన్నప్పటికీ ఈ ఐపీఎల్ సీజన్ని వాయిదా వేయడం కానీ భారత్కి వెలుపల నిర్వహించడం కానీ జరగదని ఆయన తేల్చి చెప్పేశాడు. ఈ సీజన్ కూడా భారత్లోనే నిర్వహించబోతున్నామని తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో సాధారణ ఎన్నికలు ఉన్న సంగతి తెలుసు. అంత మాత్రాన ఈ టోర్నమెంట్ని భారత్ వెలుపల మరో దేశానికి షిఫ్ట్ చేయడం కుదరదు. భారత్లోనే ఈ టూర్ నిర్వహిస్తారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఏదైనా ఒక రాష్ట్రం క్రికెట్ మ్యాచ్ నిర్వహించకూడదని చెప్తే అప్పుడు మ్యాచ్లను ఇతర వేదికలకు మార్చవచ్చని ఆయన చెప్పుకొచ్చాడు. ఇదిలో ఉండగా గత నెలలో దుబాయ్లో ఐపీఎల్ 2024 వేళ ముగిసింది. దీని లైవ్ స్ట్రీమింగ్ని మొత్తం 22.8 మిలియన్ మంది వీక్షించారు. ఇది 2022లో జరిగిన వేలం కంటే చాలా ఎక్కువ. మరోవైపు ఫ్రాంచైజీలు అన్ని తమ జట్లను ఈ సీజన్ కోసం పటిష్టంగా సిద్ధం చేసుకుని పనులు నిమగ్నమయ్యారు. ఆయా జట్లలో మార్పులు కూడా గణనీయంగా చేపట్టారు. ఈ మెగా టోర్నీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్పిట్సర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. అతనిని కోల్కతా నైట్ రైడర్స్ 24.75 crores కొనుగోలు చేసింది. అలాగే ఇన్నాళ్ళు ముంబై ఇండియన్స్ని నాయకుడిగా ముందుకు నడిపించిన రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇకపై హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కొనసాగబోతున్నారు ముంబై ఇండియన్స్కి.